మన రాజపల్లిలో కూడా ఒక గంటకు 1000 లీటర్ల కెపాసిటీతో కూడా అక్కడ కూడా నిర్మించడం జరిగినది. అంబేద్కర్ నగర్లో కూడా గంటకు 1000 లీటర్లు వచ్చే ప్లాంట్ని కూడా నిర్మించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క వృద్ధుని కూడా మేము దగ్గరుండి కూడా మన కౌన్సిలింగ్ చేసి మన పేషెంట్స్ను పెద్దవారిని కౌన్సిలింగ్ చేసి మన పైన 6 months కింద 1289 మంది కూడా సర్జరీ చేయడం జరిగినది. శంకర్ నేత్రాలయం యొక్క సౌజన్యంతో మేము జయన్న ఫౌండేషన్ క్యాంప్స్ పెట్టి ప్రతి ఊరు తిరిగి ప్రతి డోర్ టు డోర్ కూడా పెద్దలను మేము కలిసి వాళ్ళందరికీ హైదరాబాద్ తీసుకుపోయి ఆపరేషన్ చేయించడం జరిగినది. ఆ టైంలో మేము చేయించిన 1289 సర్జరీలో కూడా అన్నీ సక్సెస్ఫుల్గా కళ్ళు మంచిగా వారు ఈ రోజున పేపర్ చదువుతున్నారు. మాకు చాలా సంతోషం అనిపించినది. అదేవిధంగా ఈ మంత్ ఎండింగ్ లోపు మళ్ళీ ఒకసారి పేషెంట్స్ అందరూ కూడా బాబు నాకు ఆపరేషన్ చేయించు అని ఒక కన్న కొడుకు లెక్క అడుగుతున్నారు. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ లోపల మేము కూడా మళ్ళీ క్యాంప్స్ పెట్టి ఊరు తిరిగి ఎందుకంటే ఒక 10 2 3 క్యాంపు పెడితే ఆ పెద్ద మనుషులను తీసుకురాని స్టేజ్లో అయ్యాల తల్లి కొడుకులు బిడ్డలు కోడలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అదే విలేజ్లో క్యాంపు పెట్టి ఎందుకంటే విలేజ్ కాబట్టి వాళ్ళు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అదే విలేజ్ క్యాంపు పెట్టి అక్కడనే అదే విలేజ్లో మేము రిసీవ్ చేసుకొని హైదరాబాద్ తీసుకుపోయి ఆపరేషన్ చేయించి మళ్ళీ అదే విలేజ్లో డ్రాప్ చేసి వాళ్ళకు 2 నెలలకు జరిపే మందులు ఇచ్చడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా ఆపరేషన్స్ అదే జరుగుతుంది. వాళ్ళకు ఆ మంత్లో ఆపరేషన్ అయినాక 1 monthలో మళ్ళీ హైదరాబాద్ నుంచి డాక్టర్స్ టీవీ తీయించుకొని వాళ్ళని ఏ ఊళ్ళో కావాలో మళ్ళీ ఎక్కడైతే క్యాంపు పెట్టామో ఆ క్యాంపు ప్లేస్ని వాళ్ళని కన్ను కూడా పరీక్షించడం జరుగుతుంది. ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా మెడిసిన్స్ ఉన్నా కూడా మేము ఫ్రీ ఇవ్వడం కూడా జరుగుతున్నది. కాబట్టి మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అని భగవంతుడు చెప్పాడు. ఆ భగవంతుని అయితే చూడలే కాబట్టి ఆ భగవంతుని చెప్పిన యొక్క మార్గాన్ని మనం ఎంచుకోవాలని ఈ మానవ సేవను ఎంచుకున్నాం. కాబట్టి మా తోచిన సహాయం ఈ జయన్న ఫౌండేషన్ ద్వారా మేము చేయాలనుకున్నాం. మండలంలో ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసినాం. ఏ పేషెంట్ సీరియస్ ఉన్నా ఈ మండలం నుంచి వెళ్ళి మేము హైదరాబాద్కు మేము షిఫ్ట్ చేసుకున్నాం. ఎందుకంటే మేము మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి మా డిపార్ట్మెంట్ కన్న తల్లి లాంటి కాబట్టి ఆ కన్న తల్లితోని ఈ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పేషెంట్ సర్వీస్ చేస్తున్నాం. ఎన్నో వందల వేల ఆపరేషన్స్ మేము చేయించాం. చాలా సంతోషం అనిపించింది. పేషెంట్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కూడా హైదరాబాద్కి 2 పేషెంట్స్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్ ఉన్నారు. అడ్మిట్ చేయడం జరిగినది. మా తోచిన సహాయం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కాంతి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మా తోచిన సహాయం కూడా చేయగలుగుతాం. కాబట్టి ప్రజలకు అందరి మండలంలో ఉన్న ప్రజలకు ఒకటే కోరుకుంటాం, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము రిసీవ్ చేసుకుంటాం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని విషయం. మేము ప్రజాసేవ చేయాలనుకున్నాం. పేద ప్రజలను తోడుండాలి, వాళ్ళకొక బిడ్డ లెక్క ఒక కొడుకు లెక్క మేము ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సేవ చేస్తున్నాం. ఈ సేవ చేసేందుకు మాకు ఎంతో తృప్తిగా ఉన్నది. ఎందుకంటే చనిపోయినాడు మనకి ఏమీ రాదు, మనతోటి ఎవరు రారు, మన కన్నవారు రారు, మన పిల్లలు రారు, మన ఆస్తులు రావు, మన అంతస్తులు రావు, ఏది రావు. అయినా ఈ మానవుడు ఇంకా మృగంగానే బ్రతుకుతున్నాడు. ఎప్పుడు తెల్లాలైతే ఎవరిని పీడించాలి, ఎవరిని చంపాలి, ఏ విధంగా దోయాలని ఆలోచిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. మీరు ఎంత చేసినా ప్రజాసేవ చేయాలి, పేద ప్రజలకు మీరు సహకరించాలని నేను 2 చేతి దండం పెడుతున్నా. కాబట్టి నేను చెప్పటోనే కానీ చేయించటోని కాదు. కాబట్టి నేను ఒక మనిషిలక జీవిస్తున్నా. కాబట్టి నేను ఒక రైతు కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన కాబట్టి ఈ ప్రజల సేవ చేయాలని ఈ గత 3 సంవత్సరాల నుంచి 100% నా తోచిన సహాయం స్టడీ కానీ మెడికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ నా తోచిన సాయం నేను చేస్తున్నా. తప్పకుండా అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలనే కోరికతోనే నేను ఈ సేవ చేస్తున్నా. ఈ సేవ చేసిన చాలా తృప్తి ఉన్నది. ఇవాళ ఈ యొక్క సిరిసపల్లి గ్రామంలో ఇలా వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ అయితే ఇంత ప్రజలు సంతోషంగా ఉన్నారంటే అంతకంటే సంతోషము ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది. మనం పోయేటప్పుడు ఏం మంచిపోతామనే ఉద్దేశంతో ఈ సిరిసపల్లి గ్రామంలో ఇలా ఇనాగ్రేషన్ చేయడం జరిగినది. అదేవిధంగా ఈ వీక్లో అన్ని ప్లాంట్స్ అన్ని ఓపెన్ చేస్తాం. ఏ ప్లాంట్కి ఏ ప్రాబ్లం ఉన్నా మేము 1 year వరకు మేమే మెయింటైన్ చేస్తాం. తప్పకుండా ఇక్కడ ప్రజలకు కూడా మేము చేతులెత్తి దండం పెట్టి చెప్పినాం, మీరు వాటర్ మంచిగా తాగండి, మీ ఆరోగ్యాలు మంచిగా ఉండండి. ఎందుకంటే ఇది ఫ్లోరైడ్ వాటర్ కాబట్టి మీకు ఇబ్బందులు అయితే ముఖాల నొప్పులు వస్తాయి, మీ ఆరోగ్యాలు పాడవుతాయని చెప్పినాం. మీరు తప్పకుండా
ఆ గ్రామ సర్పంచ్ని కూడా మేము 2 చేతులు దండం పెట్టి చెప్పినాం, మీరు ఏదో పేద ప్రజలకు అందే విధంగా రేటు పెట్టండి మీరు చెయ్యండి అనే కూడా వాళ్ళకు కూడా మీరు రిక్వెస్ట్ పాలక వర్గాలకు మీరు రిక్వెస్ట్ చేసుకున్నాం. మాకు ఈ సమయం ఇచ్చిన మీడియా మిత్రులకు కానీ సార్ ఒక చిన్న సందేశం సార్, సమాజంలో వందలాది వేల కోట్ల రూపాయలు ఉన్నారు, వాళ్ళు దాన ధర్మాలు చేయరు, స్వచ్ఛంద కార్యక్రమాలు చేయరు, వారి గురించి మీ కామెంట్ సార్. సార్ మనము భగవంతుడి మానవ జన్మని ఇవ్వడమే గొప్ప సార్, అంతకంటే గొప్ప ఏమి లేదు. ఇక వారి గురించి మనం కామెంట్ చేస్తే వాళ్ళ టైం మనం వృధా చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే మనం ఎంత చెప్పినా వాళ్ళు మారారు, వాళ్ళు మృగాల లెక్క జీవిస్తారు, వాళ్ళ లాస్ట్ వరకు దాన్ని అనుభవిస్తారు తప్ప ఏముండదు. మనం చనిపోయే రోజు ఏం కొంచపోలేము. ఇక వారి గురించి మనం మాట్లాడడం టైం వేస్ట్ అని నా ఉద్దేశం, అంతకంటే. థ్యాంక్ యూ.